నా పేరు గోపి, మీరు చూస్తున్న కదా ఎక్స్ప్రెషన్ తెలుగు. ఈరోజు మన వీడియో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎందుకంటే మన కోలుకు వచ్చేసరికి ఆల్రెడీ 4 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ 4 వీక్స్కి గాను ఇప్పుడు దాకా మన కోలు ఎంత వెయిట్ వచ్చి అనేది చూద్దాం అనమాట. సో దాంతోపాటు మనం వెయిట్ ఏ విధంగా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనేది కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మనం లాస్ట్ టైం ఇంతకుముందు ఇంటిగ్రేషన్ ఉండేటప్పుడు ఏంటంటే అప్పుడు కొత్తలో మనకి ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఏడ్ చేస్తారని తెలియక సో పెద్ద కోలు అయితే వేసేస్తారనమాట. సో నేను కూడా అప్పట్లో అలాగే వేస్తాను స్టార్టింగ్లో. సో వెయిట్ అంటే అలా కాకుండా మనం కరెక్ట్ వెయిట్ రావాలంటే ఏ విధంగా వేసుకోవాలనేది చెప్తాను అనమాట. సో మన కోలు వచ్చేసరికి ఒక పుంజు వేసుకొని 4 పెట్టలు వేసుకుంటే ఎగ్జాక్ట్ వెయిట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఆ వెయిట్ వేసి చూపిస్తాను. సో కోలు అయితే ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఫస్ట్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం పడదాం 4 పెట్టలు. ఎన్ని వేసావు? మొత్తానికి 5 కోలు అయితే వేసుకున్నాం. సో ఇప్పుడైతే వెయిట్ చూద్దాం. సో మనం వెయిట్ అయితే వేసాం, 5 వేసాం. సో ఇక్కడ 4 పెట్టలు వేసాం, 4 పెట్టలు ఒక పుంజు వేసాం అనమాట. సో ఎగ్జాక్ట్ వెయిట్ వచ్చి ఇది వచ్చింది 6 కేజీల 880 గ్రాములు అయితే వచ్చింది. అండ్ చూసారు కదా వెయిట్ అయితే చూసారు కదా. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సో 1376 గ్రాములు అయితే వచ్చింది ఒక కోడికి వచ్చేసరికి. సో ఇదే పర్ఫెక్ట్ పద్ధతి అనమాట. సో వెయిట్ వేసుకునే విధానం అయితే ఇదే అనమాట. సో ఈ విధంగా వేసుకుంటే మనకి కంప్లీట్గా యావరేజ్ వెయిట్ అయితే తెలిసిపోద్ది, అదే విధంగా వస్తుంది అనమాట. సో ఈ వెయిట్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ 29 రోజుకి బాగానే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. లాస్ట్ టైం కంటే చూసుకుంటూ ఇప్పుడు బాగుంది నాది. సో లాస్ట్ టైం చాలా తక్కువ వచ్చింది వెయిట్ దీనికన్నా కూడా. సో ఇప్పుడైతే నాకు ఒక 100 గ్రామ్స్ అయితే ఎక్స్ట్రా వచ్చింది, బాగా వచ్చింది. అంత తిన్న ఫీడ్కి న్యాయం అయితే చేసింది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు వెయిట్ అంతని. సో ఇదండి ఫ్రెండ్స్ వెయిట్ అప్డేట్ అయితే. ఇంకా కామెంట్స్లో నన్ను కొంతమంది అడిగింది ఏంటంటే ఇక్కడ అన్న మనకి 40 డేస్కి 2.3 వచ్చింది పర్లేదా అనేసి అడుగుతున్నారు, అంటే కొత్తగా ఎవరైతే చూస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీ ఫీడ్ ఎంత తిన్నదనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఫీడ్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఫీడ్కి వెయిట్కి కరెక్ట్గా సరిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా అవుద్ది. లే ఫీడ్ ఎక్కువ తినేసి తక్కువ అదే ఆ వెయిట్ ఆ 40 డేస్కి అయితే 2.3 పర్లేదు. అక్కడ ఫీడ్ ఎంత తిన్నదనేది క్యాలిక్యులేషన్ వేసుకోవాలన్నమాట, ఫీడ్ బట్టి ఉంటుంది. సో ఫైనల్లీ ఇదనమాట వీడియో. సో నా వెయిట్తోనైతే మన తిన్న ఫీడ్కి వెయిట్ వస్తే చాలన్నమాట. నాకు ఎక్కువ తక్కువ రావాలని అయితే ఉండదు, ఎందుకంటే నా ఓన్ బ్యాచ్ కాబట్టి. సో కంపెనీకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఎంత తింటే ఈ టైంకి ఎంత రావాలి, ఎంత ఇలా ఉండాలి కోడ్ అనేది అయితే ఉంటుంది అనమాట ఏదైనా ఇంటిగ్రేషన్ చేస్తే. సో మన ఓన్ బ్యాచ్ కాబట్టి సో మన తిన్న ఫీడ్కి నాకైతే నా తిన్న ఫీడ్కి బాగానే వచ్చింది అనిపించింది. వెయిట్ అయితే చాలా బాగుంది. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సో లైక్ చేయట్లేదు, అలా కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.